ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అనేది లేదని అంతా అధికార పక్షం అంటూ మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన చంద్రబాబు, జగన్, మోదీపై నిప్పులు చెరిగారు. బీజేపీ అంటూ బాబు, పవన్, జగన్ అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు నేతలు ప్రధాని మోదీకి దాసోహం అవుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల తరపున కొట్లాడాలి అంటే ఒక నాయకుడు కావాలని, అలాంటి నాయకురాలు షర్మిల అంటూ కితాబిచ్చారు. మోదీపై పోరాటం చేసే సత్తా కేవలం షర్మిలకు మాత్రమే ఉందంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే. బాబు గారు మోడీ పక్షమే, జగన్ గారు మోడీ పక్షమే, పవన్ గారు మోడీ పక్షమే. మరి అంతా పాలక పక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిలదీయాలి, కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి. ఆ నాయకురాలే వైఎస్ షర్మిల. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది, నిలబడి మాట్లాడేది, ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల. షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎండ, వాన, చలిని సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని గుర్తు చేసుకున్నారు. రాహుల్ పాదయాత్రతోనే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి 100 లోక్సభ స్థానాలు వచ్చాయన్నారు. మోదీని ఢీకొట్టగలిగే నాయకుడు రాహుల్ గాంధీ అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో 100 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారిని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిలదీసిన విధానం, ఆనాడు 99లో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు పోషించిన పాత్ర, ఈనాడు రాహుల్ గాంధీ గారు పోషిస్తున్న పాత్రను మనం పోల్చి చూసుకోవచ్చు. ఈ సందర్భంగా 83-84లో వైఎస్ఆర్ గారు పిసిసి అధ్యక్షుడిగా 34 సంవత్సరాల వయసులో బాధ్యత చేపట్టి 20 సంవత్సరాలు 2004 వరకు ప్రతిపక్షంలో, స్వపక్షంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి నిబద్ధతను నిరూపించుకొని కాంగ్రెస్ జెండా మోసి 2004లో తిరుగులేని నాయకుడిగా నాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన